హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాగర్. మీరు చూస్తున్నారు టెకీ సాగర్ తెలుగు. ఈరోజు వీడియోలో మనం రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 మరియు హోండా హైనెస్ CB 350 మధ్య చేంజెస్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ మనం ఇంజన్ విషయానికి వస్తే, రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350లో 346cc సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ ఎయిర్ కూల్డ్ BS6 ఇంజన్తో వస్తుంది. ఇది 19.1 bhp పవర్ని 5250 RPM వద్ద ప్రొవైడ్ చేస్తే 28 Nm టార్క్ని 4000 RPM వద్ద ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ బైక్ మనకి 5 స్పీడ్ గేర్ బాక్స్తో వర్క్ అవుతుంది. హోండా హైనెస్ ఇంజన్ విషయానికి వస్తే, దీంట్లో 348cc సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ ఎయిర్ కూల్డ్ BS6 ఇంజన్తో వస్తుంది. ఇది 20.7 bhp పవర్ని 5500 RPM వద్ద ప్రొడ్యూస్ చేస్తే 30 Nm టార్క్ని 3000 RPM వద్దనే ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ బైక్ కూడా మనకి 5 స్పీడ్ గేర్ బాక్స్తోనే వర్క్ అవుతుంది. పవర్ మరియు టార్క్ పరంగా చూసుకుంటే, రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 కంటే హోండా హైనెస్ CB 350 1.6 bhp ఎక్కువ పవర్ని 2 Nm ఎక్కువ టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. దీంతో పాటుగా హోండా హైనెస్ CB 350లో మనకి అసిస్ట్ మరియు స్లిప్పర్ క్లచ్ టెక్నాలజీతో వస్తుంది. దాంతోపాటుగా హోండా సెలెక్టబుల్ టార్క్ కంట్రోల్తో వస్తుంది. హెడ్లైట్ విషయానికి వస్తే, రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350లో మనకి హెడ్లైట్ హాలోజన్గా ఉంటుంది. మిగతా టెయిల్ లైట్ మరియు ఇండికేటర్స్ అన్ని బల్బ్స్ని యూజ్ చేశారు. అదే హోండా హైనెస్ 350లో మనకి హెడ్లైట్ ఎల్ఈడీగా ఉంటే టెయిల్ లైట్ ఇండికేటర్స్ కూడా మనకి ఎల్ఈడీని ప్రొవైడ్ చేశారు. బట్ వీటితో పాటుగా మనకి హజార్డ్ స్విచ్ని కూడా ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ విషయానికి వస్తే, రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350లో మనకి అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వస్తుంది. దీంట్లో స్పీడోమీటర్, ఓడోమీటర్, లో ఫ్యూయల్ ఇండికేటర్, ఇంజన్ మాల్ ఫంక్షన్ ఇండికేటర్, ABS ఇండికేటర్ మాత్రమే వస్తాయి. హోండా హైనెస్ CB 350లో చూసుకుంటే మనకి సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్తో వస్తుంది. దీంట్లో స్పీడోమీటర్ అనలాగ్లో ఉంటే ఓడోమీటర్, ట్రిప్ మీటర్, గేర్ పొజిషన్ ఇండికేటర్, టైం, ఫ్యూయల్ గేజ్, రియల్ టైమ్ మైలేజ్, యావరేజ్ మైలేజ్, డిస్టెన్స్ టు ఎంటీ ఇవన్నీ డీటెయిల్గా వస్తాయి. వీటితో పాటుగా సైడ్ స్టాండ్ ఇండికేటర్, టార్క్ కంట్రోల్ ఇండికేటర్, ఇంజన్ మాల్ ఫంక్షన్ ఇండికేటర్, ఎకో ఇండికేటర్, ABS ఇండికేటర్ కూడా ప్రొవైడ్ చేశారు. వీటితో పాటుగా ఈ బైక్ మనకి బ్లూటూత్ కనెక్టివిటీతో వస్తుంది. సో మనం మన స్మార్ట్ ఫోన్ని బైక్కి కనెక్ట్ చేసుకొని కాల్స్, మెసేజెస్, నావిగేషన్, మ్యూజిక్ లాంటివి కంట్రోల్ చేయొచ్చు. వీటిని కంట్రోల్ చేయడానికి హ్యాండిల్ లెఫ్ట్ బార్లో బటన్ కూడా ప్రొవైడ్ చేశారు. వీటితో పాటుగా USB ఛార్జర్ను కూడా ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఫ్యూయల్ ట్యాంక్స్ విషయానికి వస్తే, రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350లో మనకి 13.5 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీతో వస్తే, హోండా హైనెస్ CB 350లో 15 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీతో వస్తుంది. నెక్స్ట్ రెండు బైక్ల సీట్స్ విషయానికి వస్తే, రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350లో మనకి స్ప్లిట్ సీట్తో వస్తే, హోండా హైనెస్ CB 350లో మనకి సింగిల్ పీస్ సీట్తోనే వస్తుంది. నెక్స్ట్ టైర్స్ విషయానికి వస్తే, రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350లో మనకి స్పోక్ వీల్స్ వేరియంట్ కూడా ఉంది మరియు అలాయ్ వీల్స్ వేరియంట్లో ఉంది. స్పోక్ వీల్స్ వేరియంట్ అయితే మనకి ట్యూబ్ టైర్తో వస్తుంది. అలాయ్ వీల్స్ వేరియంట్ అయితే ట్యూబ్లెస్ టైర్తో వస్తుంది. ఫస్ట్ మనం స్పోక్ వీల్స్ టైర్ సైజ్ చూసుకుంటే, ఫ్రంట్ సైడ్లో 90/90 19 ఇంచ్ ట్యూబ్ టైర్తో వస్తుంది. బ్యాక్ సైడ్లో 110/90 18 ఇంచ్ ట్యూబ్ టైర్తో వస్తుంది. ఒకవేళ అలాయ్ వీల్స్ వేరియంట్ అయితే ఫ్రంట్ సైడ్లో 90/90 19 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్తో వస్తుంది. బ్యాక్ సైడ్లో 120/80 18 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్తో వస్తుంది. అదే హోండా హైనెస్ CB 350లో మనకి ఒకటే వేరియంట్ ఉంది. అది అలాయ్ వీల్స్ వేరియంట్ మరియు ట్యూబ్లెస్ టైర్స్. దీంట్లో ఫ్రంట్ సైడ్లో 100/90 19 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్తో వస్తే, బ్యాక్ సైడ్లో 130/70 18 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్తో వస్తుంది. నెక్స్ట్ బ్రేక్స్ విషయానికి వస్తే, రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350లో ఇక్కడ కూడా మనకి రెండు వేరియంట్లు ఉన్నాయి. సింగిల్ ఛానల్ ABS వేరియంట్ లేదా డ్యూయల్ ఛానల్ ABS వేరియంట్. సింగిల్ ఛానల్ ABS అయితే మనకి ఫ్రంట్ సైడ్లోనే ABS ఉంటుంది. డ్యూయల్ ఛానల్ ABS అయితే మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండిట్లో మనకి ABS అప్లికేబుల్ అవుతుంది. సో మనకి డిస్క్ సైజ్ చూసుకుంటే, ఫ్రంట్ సైడ్లో 280mm డిస్క్ బ్రేక్ ఉంటే బ్యాక్ సైడ్లో 240mm డిస్క్ని యూజ్ చేశారు. అదే హోండా హైనెస్ CB 350లో డ్యూయల్ ఛానల్ ABSతోనే వస్తుంది. దీంట్లో ఫ్రంట్లో 310mm డిస్క్ బ్రేక్ని యూజ్ చేస్తే బ్యాక్ సైడ్లో 240mm డిస్క్ బ్రేక్ని యూజ్ చేశారు. సో బ్రేకింగ్ పరంగా చూసుకున్నామని హోండా హైనెస్ మనకి బెటర్గా ఉంది. సస్పెన్షన్ విషయానికి వస్తే, రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350లో ఫ్రంట్ సైడ్లో టెలిస్కోపిక్ సస్పెన్షన్తో వస్తే, బ్యాక్ సైడ్లో ట్విన్ గ్యాస్ చార్జ్డ్ షాక్ అబ్జర్వర్స్తో వస్తుంది. అదే హోండా హైనెస్ CB 350లో చూసుకుంటే, ఫ్రంట్ సైడ్లో టెలిస్కోపిక్ సస్పెన్షన్తోను, బ్యాక్ సైడ్లో ట్విన్ హైడ్రాలిక్ షాక్ అబ్జర్వర్తోనూ వస్తుంది. నెక్స్ట్ రెండు బైక్ల ఫ్రేమ్ విషయానికి వస్తే, రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 మనకి సింగిల్ డౌన్ ట్యూబ్ ఫ్రేమ్తో వస్తే, హోండా మనకి హాఫ్ డూప్లెక్స్ క్రాడల్ ఫ్రేమ్తో వస్తుంది. బ్యాటరీ విషయానికి వస్తే, క్లాసిక్ 350లో మనకి
12 వోల్ట్స్ 12 ఆంప్ అవర్ బ్యాటరీని యూజ్ చేస్తే హైనెస్ 350లో మనకి 12 వోల్ట్స్ 6 ఆంప్ అవర్ బ్యాటరీని యూజ్ చేశారు. బ్యాటరీ పరంగా చూసుకుంటే మనకి రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 మనకి 6 ఆంప్ అవర్ ఎక్కువ పవర్తో వస్తుంది. నెక్స్ట్ స్టార్టింగ్ మెకానిజం గురించి చూసుకుంటే క్లాసిక్ 350లో మనకి సెల్ఫ్ స్టార్ట్ మరియు కిక్ స్టార్ట్ అవైలబుల్గా ఉన్నాయి. బట్ హైనెస్ 350లో మనకి ఓన్లీ సెల్ఫ్ స్టార్ట్తోనే వస్తుంది. రెండు బ్యాగ్ల డైమెన్షన్స్ విషయానికి వస్తే రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 లెంత్ వచ్చేసి 2160 mm ఉంటే విడ్త్ 790 mm ఉంటుంది, హైట్ 1090 mm ఉంటుంది, సీట్ హైట్ 800 mm ఉంటుంది, గ్రౌండ్ క్లియరెన్స్ 135 mm ఉంటుంది, వీల్ బేస్ 1390 mm ఉంటుంది. టోటల్గా బైక్ వెయిట్ చేసుకుంటే 195 kgs ఉంటుంది. అదే హోండా హైనెస్ CB 350 లెంత్ వచ్చేసి 2163 mm ఉంటుంది, విడ్త్ 800 mm ఉంటుంది, హైట్ 1107 mm ఉంటుంది, సీట్ హైట్ 800 mm ఉంటుంది, గ్రౌండ్ క్లియరెన్స్ 166 mm ఉంటుంది, వీల్ బేస్ 1441 mm ఉంటుంది. టోటల్గా బైక్ వెయిట్ చూసుకుంటే 181 kgs ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్, వీల్ బేస్ మరియు వెయిట్ పరంగా చూసుకున్న హోండా హైనెస్ మనకి బెటర్గా ఉంది. ఫైనల్గా ప్రైస్ విషయానికి వస్తే రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 సింగిల్ ఛానల్ వేరియంట్ 1,59,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అదే డ్యూయల్ ఛానల్ వేరియంట్ అయితే 1,67,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అదే హోండా హైనెస్ CB 350 అయితే మనకి 1,90,000 నుంచి స్టార్ట్ అవుతుంది. సో మనం రాయల్ ఎన్ఫీల్డ్తో కంపేర్ చేస్తే హోండా హైనెస్ CB 350లో బెటర్గా ఉన్నవేంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకి క్లాసిక్ 350తో కంపేర్ చేస్తే హోండా హైనెస్ బెటర్ పవర్ని మరియు బెటర్ టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. దీంతో పాటుగా అసిస్ట్ మరియు స్లిప్పర్ క్లచ్ టెక్నాలజీతో వస్తుంది, హోండా సెలెక్టబుల్ టార్క్ కంట్రోల్తో వస్తుంది, సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ప్లస్ బ్లూటూత్ కనెక్టివిటీతో వస్తుంది. దీంతో పాటుగా 1.5 లీటర్స్ ఎక్కువ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీతో వస్తుంది. ఇవే కాకుండా బెటర్ టైర్ గ్రిప్ మరియు బెటర్ బ్రేకింగ్తో వస్తుంది. దీంతో పాటుగా క్లాసిక్ 350తో కంపేర్ చేస్తే తక్కువ వెయిట్, ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ మరియు ఎక్కువ వీల్ బేస్తో వస్తుంది. ఫ్రెండ్స్, ఇది మనకి రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 మరియు హోండా హైనెస్ CB 350 మధ్య చేంజెస్. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.